అంత పొడుగోళ్ళు ఉన్నారు, వామ్మో మనం వాళ్ళని చంపలేము, వాళ్ళని గెలవలేము, మన వల్ల కాదు అన్నోళ్ళని దేవుడు ఏమన్నాడు? చెడిపోయిన వాళ్ళని ఆ 10 మందిని చంపేశాడు దేవుడు, తెలుసా మీకు? వాళ్ళని మనం చంపలేము అన్నోళ్ళని దేవుడు చంపేశాడండి. నేను చెబుతున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ పాపమును నేను గెలవలేను అన్నావా నువ్వు? మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ, ఇది గెలవలేను, నా వల్ల కాదు అని నువ్వు అన్నట్లయితే నేను చెబుతున్న 1 కొరింథీ పత్రిక 11:30 ప్రకారం నీకు పరలోకం నుండి పిలుపు వచ్చింది. ఇందువలననే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజీ పడిపోయిన వాళ్ళు, నా వల్ల కాదు ఇక నేను పోరాడలేనని పోరాటం విరమించుకున్న వాళ్ళని, నీ వల్ల కాదా, పోరాడలేవా, సాధ్యం కాదా, సరేదా అంటాడు. అప్పుడు ఈ లోకమునే విడవలసి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా కాలేదా? ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ చెబుతా. ఇన్ని చెప్పినోడిని, ఎంతసేపు మాట్లాడినోడిని ఈ 2 ముక్కలు మళ్ళీ చెప్పడం నాకేం ఇబ్బంది, మళ్ళీ చెబుతా. అర్థం కాకపోతే చేయొద్దు. అన్న నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పన్నా అంటే థ్యాంక్ యూ బ్రదర్, మళ్ళీ చెప్తా విను. చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు 10 మంది. లేదు మనం వాళ్ళని గెలుస్తాం, మన దేవుడు మనకు తోడై ఉంటే, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తే మనం వాళ్ళని గెలుస్తాం, అదంతా మనకు స్వాధీనపరుస్తాడు. అందుకే కదా మనల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది, ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు దేవుడని కాలేబు యెహోషువ అన్నారు. కానీ మిగిలిన 10 మంది, అంటే మొత్తం 12 మంది పోయింది, వేగు చూసింది. మిగిలిన 10 మంది ఏమన్నారు? వామ్మో వామ్మో వాళ్ళు ఎంత పొడుగున్నారు నీకు తెలుసా, వామ్మో వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, అంత పొడుగున్నారు, వామ్మో వాళ్ళని గెలవటం మన వల్ల కాదు, అన్యాయంగా చచ్చిపోతాం వాళ్ళ చేతుల్లోకి పోతే, ఆ దేశం కూడా మంచిది కాదు, తన నివాసుల్ని భక్షించు దేశం అని ఎవరైతే భయపడి నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను పోరాడలేను, నా వల్ల కాదు అన్నారో వాళ్ళు అసలు ఆ దేశానికి పోకముందే చచ్చిపోయారండి. చూస్తారా? ఎందుకులే అని మూసేశాను, చూస్తానంటే చూడొచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి మీరు. యెహోవా కోపం రగులుకు, జస్ట్ యువతల పేరా చూడండి. ఆ 10 మందిని దేవుడు తెగులు చేత చంపేశాడంట. కనబడిందా? కనబడలేదా వచనం? అయితే చూపిస్తా ఆగండి. నేను బైబిల్ మూసాను, ఏదో మీరు చూసుకుంటారని. అంటే 36వ వచనం అమ్మా, 36వ వచనం ఇంక తీయాల్సిన అవసరం అట్టయితే సరే. కానీ ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఖతం. వీళ్ళు ఏమన్నారు? ఆ దేశంలోకి పోతే చేస్తామన్నారు వాళ్ళ చేతుల్లో. అక్కడ దాకా కాదురా, మిమ్మల్ని ఇక్కడే చేస్తానని ఆయన చేశాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న పాపాల విషయంలో పోరాడాలి, పోరాడతాను దేవా అంటే సపోర్ట్ చేస్తాడు. అబ్బో నా వల్ల కాదు, నేను రాజీ పడ్డానయ్యా, ఇంకా నేను గెలవలేను, ఇది ఇంతే కంటిన్యూ అవ్వాలంటే శాల్తీ లేపుతాడని చెబుతున్నా. ఇప్పుడు అర్థమైందా? అన్నా ఏదో రోగం తగ్గిద్దని వచ్చాం, ఏదో అప్పులు తీరద్దని వచ్చాం, ఏదో మనశ్శాంతి దొరికిద్దని వచ్చాం, నువ్వేందిరా సాగు కొడతాడు, శాల్తీ లేపుతాడని చెబుతున్నావు, ఏంది నాయనా పగబట్టావు మా మీద అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచా, నా దేవుడు నాకు తోడై ఉంటే, నా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తే, నా దేవుడు చెప్పినట్లు నేను నడుచుకుని అడుగులేస్తే, ఆ పాపాలన్నిటి మీద నాకు జయం నా దేవుడే ఇస్తాడు. ఇశ్రాయేలుకు అలివైన వాళ్ళను వాళ్ళు కొట్టారు, అలివి కాని వాటి విషయంలో ఏం చేశారు తెలుసా? దేవుడికి వెళ్ళి చూశారు. మొన్న చెప్పాను బుధవారం, వాళ్ళంత పొడుగున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము, ఒక మిడత మనిషి మీద యుద్ధం చేసి గెలిచిద్దా? మరి అంత పొడుగోళ్ళ మీద మనం యుద్ధం చేసి ఎట్ట గెలుస్తామని వీళ్ళు అన్నందుకు
అంత పొడుగోళ్ళని దేవుడు కందిరీగల చేత దంపించాడు. మిడతలు పెద్దయ్యా, ఈగలు పెద్దయ్యా? మీరు చెప్పండి. అరే కనీసం మీరు వాళ్ళ దృష్టికి మిడతలు అన్నారు, కానీ నేను మిడత కంటే చిన్నదైన కందిరీగ చేత వాళ్ళని చంపుతా. అంత పొడుగైతే ఉన్నారు వాళ్ళు, కానీ కందిరీగల చేత ఉరికించి చంపేశాడు దేవుడు. చచ్చిపోయారు. నీ కలిగి కానిది అది ఎంత పెద్దదో దాన్ని పోల్చుకొని అది అంతుంది సమస్య, నేను ఇంతే ఉన్నాను, వామ్మో నేను ఎట్టగొట్టగలను ఆ సమస్యని అంటే, పిచ్చి మొహమా, నీ వల్ల కాదు. నీకు అలివి కాల అడ్డం తిరిగింది, అయితే ఆయన పాదాలు పట్టుకో. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేలాగా దేవుని పాదాలు పట్టుకో. దేవుణ్ణి ఆశ్రయించు. దేవా నా వల్ల కావటల్లా, కానీ ఇందులో నేను కొనసాగదలుచుకోవాలా, నాకొద్దు. కానీ నేను ఆ సన్నివేశం వచ్చినప్పుడు వీక్ అవుతున్నాను. నాకు జయం కావాలి తండ్రి. నా దేహములో ఉన్న ఈ కనానీయులు, ఈ ఆజానుబాహులు, ఈ దీర్ఘదేహులుగా ఉన్న ఈ పాప లక్షణములు నన్ను నిరంతరం శోధిస్తున్నాయి. అయితే నేను ఒకటి నమ్ముతున్నాను, ఇశ్రాయేలీయులకు వాళ్ళను కొట్టి వాగ్దత్త భూమిని స్వాధీనపరిచిన నా దేవా, నా శరీరములో ఈ దీర్ఘదేహులైన కనానీయులను కొట్టి నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును నీ వశం చేసుకోదేవా. నన్నేలో నాకు ఇష్టము లేదు నాయన, నన్ను పాపం ఏలటం నాకు ఇష్టము లేదు. నన్ను నువ్వేలో. నీకు చేతనేంత మట్టుకు నువ్వు పారిపోవటం, నువ్వు చేసే పోరాటం నువ్వు చేయి. నువ్వు తీసుకునే జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి బిడ్డ. అది నేను చెబుతుంది. కొంతమందిని ఇశ్రాయేలు కొట్టారు, కొంతమందిని దేవుడు కొట్టాడమ్మా. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోనానా. ఆడికి పోతే బుక్ అవుతావు అనుకుంటే ఆడికి ఎందుకు పోతున్నావు నానా? గతంలో మంది అలవాటు ఉంది, మానుకున్నావు. వాడు పిలిచారు, సరదాగా రా బావా అన్నారు, ఇగిలిచ్చుకుంటా పోతే ఏమైంది?